పుట్టుమచ్చల పవర్ ఏంటో తెలుసా? సాధారణంగా జాతకాలను చేతి గీతలు పుట్టుమచ్చల ఆధారంగా చెబుతూ ఉంటారు. అయితే ఈ జాతకాలను మూఢనమ్మకమని కొంతమంది కొట్టిపారేస్తారు. మరికొందరు వాటిని ఎంతో నమ్మకంతో నమ్ముతారు. ఇప్పుడు పుట్టుమచ్చ ఏ ప్రాంతంలో ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. పుట్టుమచ్చ మీద వెంట్రుకలుంటే కీర్తివంతులు మరియు ధనవంతులు అవుతారట. పురుషులకు 2 కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటే దీర్ఘాయుష్మంతుడవుతాడట. ఇక పురుషులకు తలలో పుట్టుమచ్చ ఉంటే గర్వం ఎక్కువగా ఉంటుందని, నుదురు మీద పుట్టుమచ్చ ఉంటే కీర్తి ప్రతిష్టలు సాధిస్తారని, నుదుటి కింది భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని ఏకాగ్రతను కలిగి ఉంటారని, పుట్టుమచ్చ కనుబొమ్మపై ఉన్నవారు కష్టపడి పనిచేస్తారని, వారికి ఈర్ష్య అనేది ఏమాత్రం ఉండదని, ముక్కు మీద ఉన్నవారిలో క్రమశిక్షణ ఉండదని, చెవి భాగంలో ఉంటే సమాజంలో డబ్బుతో పాటు గౌరవం కూడా లభిస్తుందని, పెదవిపై ఉంటే మీ బంధువుల పట్ల ఈర్ష్యను కలిగి ఉంటారని, బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారని, నాలుకపై ఉంటే మంచి వక్తగా ఉంటారు అని, గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే గనక ఆడ మగ వారిలో భిన్నమైన ఫలితాలుంటాయని తెలియచేస్తున్నారు. ఇంకా గడ్డం మధ్యలో ఉంటే మగవారు ఉద్ధారభావం, ఆడవారు భక్తిభావంతో ఉంటారట. భుజంపై ఉంటే కష్టపడి పని చేస్తారట. అలాగే మర్యాదస్తులుగా ఉంటారట. మోచేతిపై ఉంటే లక్ష్యాలు సాధించే క్రమంలో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయట. ఇక మెడ భాగంలో ఉంటే కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. కొంతమంది మోసం చేసే అవకాశాలు చాలా ఎక్కువేనట. ఇక కుడి బొమ్మ మీద గనక ఉంటే త్వరగా వివాహం అవుతుందని, కుడి కంటి రెప్పపై గనక ఉంటే సంపద కలిగి ఉంటారని, శరీరం ముందు భాగంలో అంటే ఆకస్మికంగా ధనలాభం కలుగుతుందని అంటున్నారు. ఇక శరీరం వెనక భాగంలో ఉంటే ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం వేరొకరికి వెళ్ళిపోతుందట.